హాయ్ అండి. ఇదిగోటండి వేడి వేడి వాంజావా. చూస్తుంటే మీకు తయారు చేయాలనిపిస్తుంది కదా. ఇది పాతకాలం రెసిపీ అయినా చాలా బాగుంటుందండి. వర్షాలు పడినప్పుడు తింటే జలుబు కఫానికి కూడా చాలా మంచిది. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందామా. వాంజావా లేక పులుసు జావాకి కావాల్సిన పదార్థాలు నేను నూకలు తీసుకుంటున్నాను. ఇది దానిమ్మ నూకలు అనమాట. మనం కోటా రైస్ నూకలు తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇవేమి లేకపోయినా మనం రైస్ కడిగేసి ఎండలో ఆరబెట్టుకొని మిక్సీలో 2 సార్లు తిప్పుకుంటే కొండ అయిపోతుంది, 2 ముక్కలు అవుతాయి అనమాట రైసు. ఈ వాంజా చాలా బాగుంటుంది, వర్షాలు పడినప్పుడు చేసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నూకలు. నెక్స్ట్ 2 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు నేను కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి 5 పచ్చిమిరపకాయలు, అల్లం, 100 గ్రాముల చింతపండు, నెక్స్ట్ 2 కరివేపాకు రబ్బలు. నేను ఆల్రెడీ చింతపండు అరగంట ముందు నానబెట్టుకున్నాను అనమాట. ఏ గ్లాస్తో తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం. మనం ఈ గ్లాస్తో తీసుకున్నాం కదా, 8 గ్లాసులు వాటర్ పడుతుంది అనమాట. ఆల్రెడీ చింతపండు జ్యూస్లో 2 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టుకున్నాను. 6 గ్లాసులు వాటర్ వేసుకుందాం. మామూలు లీటర్ల ప్రకారం అయితే 2 లీటర్ల పావు 2 లీటర్ల వాటర్ పడుతుంది అనమాట ఆ గ్లాసు నూకలకి. 3 4 5 6. నెక్స్ట్ స్పూన్ కారం వేసుకుంటాం. ఇంకా 2 కరివేపాకు రబ్బలు, ఇంకా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు మనం 2 కోసుకుని అవి మైమైన క్రిస్పీ తగులుతుంటే నోటికి బాగుంటే 2 ఉల్లిపాయలు వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు. నేను రాళ్ళు ఉప్పు సాల్ట్లా చేసుకున్నాను, అది వేసుకుంటున్నాను. ఈలోగా మనం రైస్ తీసుకున్నాం కదా నూకలు, ఈ నూకలు తీసుకున్నాం కదా, నేను ఆల్రెడీ కడిగేసి ఆరబెట్టిన రైస్ నూకలే మళ్ళీ జస్ట్ ఒకసారి కడుక్కుందాం. కడిగేసుకొని ఈ ఎసరు మరిగిన తర్వాత ఈ రైస్ వేసేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు, 2 గ్లాసుల చింతపండు ఉంది కదా, ఈ జ్యూస్ తీసుకొని ఈ పాతకాలపు రెసిపీ అండి. వాంజావ తెలిసిన ప్రతి ఒక్కరికి కంపల్సరీగా తెలుస్తుంది. చాలా బాగుంటుంది. వర్షాలు పడినప్పుడు వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఎసరు మరిగిన దాని తర్వాత ఈ నూకలు కడిగేసి వేసుకుందాం. చూడండి ఎసరు మరిగిపోయింది కదా, నూకలు బాగా కడిగేసుకున్నాను. నూకల్లోని ఇసుక మట్టిలాంటి ఉంటాయి, బాగా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. గాలించుకుంటేనే అందులో ఇసుక మట్టి పోతుంది అన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత మనం తాలింపు పెట్టుకుందాం. ఇది కొన్ని ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో ఒక విధంగా పిలుస్తారు, కొన్ని ప్రాంతాల్లో వాంజావ అంటారు, కొన్ని ప్రాంతాల్లో పులుసు జావ అంటారు. చూడండి ఈ విధంగా ఉన్నప్పుడే మనం ఆపేసుకోవాలి. నేను ఇందాక చింతపండు చూపించానా, ఆ చింతపండు అయితే ఆ చింతపండు సరిపోద్ది. కానీ వాంజావకి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఆఫ్ చేస్తుంది స్టవ్. పోపు పెట్టుకుందాం. ఇదిగోండి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకున్నాం కదా, ఒక స్పూన్ పోపులు, చిన్న ఎల్లుల్లిపాయలు తీసుకున్నాం, ఒక 20 ఎల్లుల్లిపాయ రెబ్బలు. నెక్స్ట్ 2 ఎండుమిర్చి, 4 స్పూన్లు వాము,
పోపు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. వామ్జావా చూడండి, వామ్జావా రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది. వామ్జావా చాలా బాగుంటుంది. వర్షాలు పడినప్పుడు వేడివేడిగా చేసుకొని తినండి ఈ వామ్జావా. చూడండి, వామ్జావా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. చూడండి, చూస్తుంటే కలర్ కూడా చాలా లుక్గా ఉంది, తినడానికి కూడా అంతే బాగుంటుందండి. అయితే చూడండి, ఇందాక నేను దించినప్పుడు కొంచెం పలసగా అనిపించిందా, చిక్కబడిపోయింది. ఇలా వేడివేడి సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది, ఆ మజే వేరు. ఇది పాతకాలం రెసిపీ అయినా చాలా మంచిది. అయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తప్పక ట్రై చేయండి.